చైనాలో చైనా భాషలోనే నడుస్తుంది, జపాన్లో జపనీస్ భాషలోనే ఉంటుంది, అమెరికాలో అమెరికా భాషే ఇంగ్లీషు, వాళ్ళ బోధన, బ్రిటన్లో వాళ్ళ భాషే అక్కడ కార్యకలాపాలు. మన దేశంలో భిన్న భాషలు భిన్న జాతులు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఎవరి మాతృభాష వాళ్ళు నేర్చుకుంటూ దాంట్లో పరిపూర్ణత సాధిస్తూ, ఎందుకంటే మాతృభాష వదిలేసి సుట్టి ఇంగ్లీష్ మీద పడుతున్నాం కాబట్టి అది నేర్చుకుంటూ ఇంకో 2 భాషలు నేర్చుకున్నాయా అన్నారు. దీన్ని మోడీ మీద ద్వేషంతో దేశం మీద ద్వేషం కిందకు మారుస్తున్నారు. మనకి ఇది అసలు ఎందుకు మోడీ ఈ ప్రపోజల్ తీసుకొచ్చారు, ఎందుకు అమిత్ షా దీని మీద బాగా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు అంటే, మన వాళ్ళు అందరూ చదువుతున్నప్పుడే అమెరికాకి పోదామా, బ్రిటన్కి పోదామా, సింగపూర్ పోదామా అనే టైప్లోనే ఆలోచిస్తున్నారు. ఎందుకని, పక్క రాష్ట్రానికి వెళ్తే ఇక్కడ ఆల్రెడీ ఉన్నాయి ఉద్యోగ అవకాశాలు, ఎక్కడికంటే ఎక్కువ వస్తాయి అనుకోవడానికి ఏం లేదు అక్కడ. కాకపోతే అదొక పిచ్చ. ఎందుకు, ఇక్కడ మనకి హిందీలో మాట్లాడలేం, తమిళ్లో మాట్లాడలేం, కన్నడలో మాట్లాడలేం, ఆడిపోతే ఇంగ్లీష్ అయితే కనుక మనకు ఆల్రెడీ అంత ఎంత వస్తుంది, బట్లర్ ఇంగ్లీష్ చాలా అనేటటువంటి రూట్లో ఉంటుంది. దాన్ని కంట్రోల్ చేస్తే మన దేశంలో పరిశ్రమలకి మ్యాన్ పవర్ దొరుకుతుంది. మనకి ఇక్కడ సమస్య ఏంటంటే, ప్రపంచంలో అన్ని చోట్ల సబ్జెక్ట్ ఉన్నటువంటి నైపుణ్యం ఉన్నటువంటి ఉద్యోగులు భారతీయులే మెజారిటీ అక్కడ జాబ్స్ పొందుతున్నారు, వాళ్ళు భారత్లో మాత్రం ఉద్యోగం చేయట్లేదు బికాజ్ ఆఫ్ దిస్ లాంగ్వేజ్ ప్రాబ్లం. దాన్ని సెటరేట్ చేసే పని ఇప్పుడు చేస్తున్నారు. అది వాస్తవం అర్థం చేసుకుంటే అర్థమవుతుంది. అలా కాకుండా మోడీ మీద ద్వేషంతో, మోడీ మీద శత్రుత్వంతో హిందీని రుద్దుతున్నారు లాంటి వివాదం. ఇప్పుడు నార్త్ ఇండియాలో ఆడికి పోయినా హిందీనే మాట్లాడతారు, వాళ్ళు వాళ్ళ మాతృభాషలో మాట్లాడతారు, ఇంగ్లీష్ కూడా మనం మాట్లాడితే వాళ్ళకి అర్థం కాదు. కాశీ వెళ్ళినప్పుడు చూడండి ఎంత ఇబ్బంది పడతామో మనం. వాడు హిందీలో తప్పించాడికి ఇంగ్లీష్ రాదు, ఏరో డబ్బుల గురించి, రూపాయి గురించినో వీటి గురించినో ఇంగ్లీష్లో అంటే వాడు ఒప్పుకుంటాడు, కానీ అది కూడా చాలామందికి రాదు. సమస్య చూశాను నేను మొన్న కాశీ వెళ్ళినప్పుడు. అదే హిందీలో అయితే కనుక ఈజీగా అర్థమైపోతుంది వాళ్ళకి. అదే తెలుగులోకి వచ్చేటప్పటికి తెలుగు వాళ్ళు ఉంటే అక్కడ నడుస్తుంది. కాబట్టి ప్రతి చోట తమిళనాడులో తెలుగు వచ్చినటువంటి వాళ్ళు ఉంటే ఓకే, ఇంగ్లీష్ అంటే వాళ్ళకి అక్కడ తమిళ వాళ్ళకి అర్థం కాదు చాలామందికి, వ్యాపారస్తులకి. ఇలాంటి సమస్య అధిగమించడానికి తీసుకొచ్చే ఒక ప్లాన్ని చెడగొట్టడం మోడీ మీద ద్వేషంతో, చైనా మీద ప్రేమతో, విదేశీ ప్రేమతో, స్వదేశీ ద్వేషంతో